వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను రవణి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటకలో మైనర్ బాలికపై అత్యాచారం స్పందించిన ఎంపీటీ స్పోక్స్ పర్సన్ అంజద్. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. తిరుపతి ముల్లపూడి వద్ద దారుణం, మైనర్ బాలికపై అత్యాచారం, నిందితులు అరెస్ట్. కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ శాఖ దాడులు, తెలంగాణ కల్తీ మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ నిందితులు. ఇక వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం సించోలి పరిధిలో కొందరు దుండగులు 8 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. స్కూల్కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. చిన్నారి కుటుంబాన్ని ఎంపీటీ స్పోక్స్ పర్సన్ అంజద్ ఉల్లా ఖాన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నక్సలైట్ పేర్లతో పోలీసులు ఎందరినో ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని ఎందుకు ఎన్కౌంటర్ చేయట్లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని అన్నారు. वो बहुत खूबसूरत है, उसी को खूबसूरत थी। तीनों बच्चों से नहीं, इंशाल्लाह अल्लाह पे भरोसा रखो, आपको इंसाफ बराबर मिलेगा। मिलाना समझे ना, कोशिश करेंगे, हुकूमत पे दबाव डालेंगे, स्पेशल कोर्ट फॉर्म करेंगे, रोजाना पैरवी करके उसकी जल्द से जल्द फैसला लाके उसको फांसी की सजा बराबर दिलाएंगे। आपके साथ इंसाफ मिलेगा। इंसाफ हमारे खाली इंसाफ हुई नहीं, हमारे दिल भरा बोल इंसाफ हुई नहीं, हमारा भी दिल उसके बराबर उसकी अल्लाह इंसाफ देना नहीं, इंशाल्लाह बराबर नहीं देना, बिल्कुल नहीं देना। हमारे बच्चों का सहारा कौन नहीं, तुम बैठ कुछ करना, सब भी करना, तुम्हें हमारे बच्चे के माँ बाप तुम्हारे हवाले आए ना मौती दूर से आए। इसमें ताला वो इधर छुप गया है बड़ा, वो ट्रैक्टर आ रहा था। हाँ, वो ट्रैक्टर के पीछे से छुप गया जब बच्ची देने वाली। ये स्पॉट गया। हाँ, ये स्पॉट ये साफ करे तो दिख रहा आप लगाए सब लोग। साथ बैठेंगे। हाँ मैं हेलो हाँ यहाँ पर को सावध दिखे తిరుపతి సమీపంలో ముల్లపూడి వద్ద దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. తిరుపతి రూరల్ మండలం బ్రహ్మణపట్టుకు చెందిన వెంకటేష్, పద్మావతిపురంకు చెందిన రాజమోహన్ నాయక్లు ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. పద్మావతిపురం వద్ద బైక్ పై వెళుతున్న వెంకటేష్ ను బాలిక లిఫ్ట్ అడిగింది. దీంతో వెంకటేష్ తిరుచనూరు వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్ ఆపకుండా ముల్లపూడికి తీసుకువెళ్లాడు. బండికి పెట్రోల్ అయిపోయిందని చెప్పి తన స్నేహితుడు రాజమోహన్ నాయక్ కు ఫోన్ చేసి రమ్మని చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. పద్మావతిపురం దగ్గర ఒక మైనర్ బాలిక తిరుచానూరు వైపు వెళ్తున్న మోటార్ సైకిల్కి లిఫ్ట్ కావాలని చేతి ఆపినది. అప్పుడు ఆ మోటార్ సైకిల్ మీద చిత్తూరు వెంకటేష్ అనే యువకుడు ఆ మోటార్ సైకిల్ మీద ఉన్నాడు. అతను ఎందుకు అని అడగగా నన్ను తిరుచానూరులో డ్రాప్ చేయమని
అడిగిన వెంటనే తన మోటార్ సైకిల్ ఎక్కించుకొని తిరుచానూరు వైపు వస్తూ తిరుచానూరులో ఆపకుండా ఇంకా ముందుకు పోయి యోగిమల్లవరం క్రాస్ దగ్గర ఉన్న ముళ్ళపూడి దగ్గరికి తీసుకెళ్ళిపోయి ముళ్ళపూడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఆ మోటార్ సైకిల్లో పెట్రోల్ అయిపోయింది అని పక్కన ఆపి మళ్ళీ వెళ్దామని చెప్పి తన మిత్రుడైన రాజమోహన్ నాయక్కి ఫోన్ చేసి పెట్రోల్ తీసుకోమని చెప్పాడు. ఈ పెట్రోల్ అయిపోయిన అందరూ మాత్రం అది అబద్ధం. సో రాజమోహన్ నాయక్ని సపోర్ట్ తీసుకోవడానికి పిలిపించాడు ఫోన్లో. వాళ్ళిద్దరు కలిసి ఆ మైనర్ బాలికని పక్కనే ముళ్ళపొదలోకి తీసుకెళ్ళి రేప్ చేసి వెళ్ళిపోయినారు. ఇంకా ఆ బాలిక మా పేరెంట్స్కి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేసింది. దాని మీద కేసు నమోదు చేసి విచారించి ఆ ఇద్దరు ముద్దారైన చిత్తూరు వెంకటేష్, రాజమోహన్ నాయక్ అనే ఇద్దరిని నిన్న మధ్యాహ్నం సింధు జంక్షన్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రాజమోహన్ నాయక్ మీద తిరుచానూరు గతంలో వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ కేసులు ఉంటాయి. అది తిరుచానూరు ప్రస్తుతం షిఫ్ట్ అవడం వల్ల ఆ కేసు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది రౌడీ షీటు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ అతను రౌడీ షీటర్గా ఉన్నారు. వీళ్ళు ఈ రోజున కోర్టులో హాజరుపరుస్తారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో జిల్లా యువ నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మరియు కుటుంబ సమక్షంలో అయ్యప్ప స్వామిపల్లి వేట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ స్వామివారిని శిరస్సు మీద ఎత్తుకొని రథంలోకి ఎక్కించి నర్సంపేట పట్టణంలో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరియు నర్సంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు టీఆర్ఎస్ నాయకులు మరియు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చి ఆహా ఈ గ్రామ ప్రజలందరూ నాకు ఏ లోటు లేకుండా పల్లి వేట చేశాడు, నేను ఈ ప్రజలందరినీ తీసుకొని నది స్నానం చేయవచ్చు స్వామి వారు పడుకుంటారు. పడుకోబెడతాం కణం తెలిసేమ్మా. ఆ స్వామి వారు పడుకొని ఉండగా దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ను సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తున్న ఎన్హెచ్ఆర్సీ దిశ తల్లిదండ్రుల నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలని భావించింది. కాగా పోలీస్ అకాడమీకి దిశ తల్లిదండ్రులను తీసుకురావాలని పోలీసులను ఆదేశించింది. దీంతో శంషాబాద్లోని నక్షత్ర అపార్ట్మెంట్కు వెళ్లిన పోలీసులకు అక్కడ దిశ తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దిశ దినకర్మ రోజున విచారణ పేరుతో తమను ఇబ్బంది పెట్టవద్దని వారు పోలీసులను కోరారు. అంతేకాకుండా దిశ తల్లి ఆరోగ్యం సరిగా లేదని ఎన్హెచ్ఆర్సీకి తెలియజేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో 90 ml సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన పవన్ మహేష్ 90 ml సినిమా అసోసియేట్ డైరెక్టర్ గా కొడిమ్యాలకు చెందిన మొగిలిపాలెం రమేష్ సినిమాలో నటుడుగా ఈ మూవీలో నటించారు. సినిమా గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవడంతో వారిని మండలానికి చెందిన మిత్రులు శ్రేయోభిలాషులు కేక్ కట్ చేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినిమాను ఇంత గొప్పగా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అసోసియేట్ డైరెక్టర్గా మన కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన బుజ్జ పవన్ మహేష్. ఇతను గత 20 సంవత్సరాలుగా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి 20 సంవత్సరాల క్రితమే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటికి కూడా సినిమాపై ఉన్న మక్కువతో అట్టి ఆ ఉద్యోగాన్ని పట్టుకొని ఎలాగైనా
సినిమా ఇండస్ట్రీలో రాష్ట్రాలనే పట్టుదలతో హైదరాబాద్ పయనమై హైదరాబాద్లో ప్రముఖ డైరెక్టర్ అయినటువంటి చంద్రమహేష్ గారి దగ్గర శిష్యరికం చేసి ఆయన మన్ననలు పొంది ఎంతో గొప్పగా ప్రయత్నాలు చేసిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇటువంటి అవకాశాలు రాకపోయినప్పటికీ ఇప్పుడు తెలంగాణలో మంచి గుర్తింపు ఉన్నందున 90 ml అనే సినిమాను తన భుజ స్కంధాలపై వేసుకొని చాలా గొప్పగా సినిమా తయారు చేశారు. వారికి మన కుడిమ్యాల ఫ్రెండ్స్ అందరి తరఫున వారికి ఈరోజు చిరు సన్మానం చేశాం. అందులో మా ప్రియమిత్రులు మొగిలిపాలెం రమేష్ కూడా మంచి నటుల కనపరిచారు. అందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఈరోజు ఇద్దరం వారికి ఘనంగా సన్మానం చేశాం. వారు భవిష్యత్తులో మంచి పవన్ ప్రత్యేకంగా మరిన్ని చిత్రాలు ప్రత్యేకంగా దర్శకత్వం వహించి కొడిమ్యాల వాసులకు మన ప్రజలందరికీ అవకాశాలు కల్పించాలని వారికి ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అసలు డైరెక్ట్గా పనిచేసే అవకాశం డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సినిమా మంచిగా ఉంటే ప్రేక్షకులు చూస్తారు అని చెప్పడానికి నిదర్శనం 90 ml. 2 రాష్ట్రాల్లో కూడా సినిమా హౌస్ఫుల్ కలెక్షన్స్తో దృష్టికెళ్తుంది. ప్రేక్షకులకు ధన్యవాదాలు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు. గురుస్వాముల ఆధ్వర్యంలో కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం చేపట్టారు. ఈ మహోత్సవంలో వేదభారతి పీఠం విద్యార్థులు, అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మిరితొట్టి మండలం కాజీపూర్ గ్రామంలో మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవనంద సరస్వతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేద పండితుల వేద మంత్రాల మధ్య ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. कर्म ब्रह्मा सर्वे
పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరికనిలో సోజా హాస్పిటల్ వ్యవస్థాపకుడు కాజంపుర రాజేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం నియోజకవర్గంలోని ఆర్ఎంపీ డాక్టర్లు, మహిళలు, స్వర్ణకారులు సంఘం పెద్దలు 200 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రామగుండం శాసనసభ్యులు కోరకంటి చందర్ వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డాల రామస్వామి, పెంట రాజేష్, పాతిపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎందుకు అంటే ఈ రాష్ట్రం వచ్చింది కారణం మనం పిడికిలెత్తి జై తెలంగాణ అంటేనే వచ్చింది. అందుకోసమే తప్పకుండా జై తెలంగాణ అన్నప్పుడు పిడికిలెత్తి జై తెలంగాణ అన్నారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ చేయడం నిజంగా చాలా శుభ పరిణామమని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క సంవత్సర కాలంలో మేము చేసినటువంటి పరిపాలన ప్రజలకు పూర్తి స్థాయిలో దగ్గరై ప్రజాసేవ పరమపదిగా చేసినటువంటి మేము రాబోయేటువంటి కాలంలో కూడా అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని మా ప్రాణం అంతా కూడా అవసరమైతే ప్రజలకు ఇవ్వడానికి కూడా వెనుకడుగు వేసేది లేదని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చింది. గొప్ప కంపెనీ బంగ్లాలలో ఉండి వాడుకునేటువంటి ఆ యొక్క బంగారు తెలంగాణ నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలంటే, వాళ్ళు మంచి పురోగతి చెందాలంటే వాళ్ళకు గొప్ప చదువును అందించాలని ఇవాళ గురుకుల పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఈ యొక్క పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలకు ప్రతి ఏటా ఆ యొక్క విద్యార్థులకు 1,25,000 రూపాయలు ఇవాళ అందిస్తూ వాళ్ళను గొప్పగా చదువుకునేటువంటి విధంగా ఈ యొక్క వాళ్ళ విద్య కోసం వేస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఇంత గొప్ప మనసున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మీరందరూ కూడా చేరడానికి రావడం జరిగింది. ఇలా వాళ్ళు పెరిగి పెద్దగా మంచిగా చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రావాలంటే ఇలా గౌరవ మంత్రి గారు కల్వకుంట్ల తారక రామారావు గారు పరిశ్రమలలో భారతదేశంలో చేయడం నిజంగా చాలా శుభ పరిణామమని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క సంవత్సర కాలంలో మేము చేసినటువంటి పరిపాలన ప్రజలకు పూర్తి స్థాయిలో దగ్గరై ప్రజాసేవ పరమపదిగా చేసినటువంటి మేము రాబోయేటువంటి కాలంలో కూడా అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని మా ప్రాణం అంతా కూడా అవసరమైతే ప్రజలకు ఇవ్వడానికి కూడా వెనుకడుగు వేసేది లేదని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చింది. కోరుకుంటున్నాము. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ఎంపీ పిఎంపీ ఆర్డిఎన్ కార్పొరేషన్ షేక్ ముస్తఫా గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని అమకతాడు గ్రామంలో భారీగా తెలంగాణకు చెందిన కల్తీ మద్యం పట్టుబడింది. కల్తీ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఎక్సైజ్ శాఖ పోలీసులు జైపాల్ రెడ్డి అనే వ్యక్తి వద్ద కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ కృష్ణగిరి నేత కంబాలపాడు బ్రహ్మానందరెడ్డి జైపాల్ రెడ్డి అనే వ్యక్తికి కల్తీ మద్యం అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. హలో ఎవరు మీరు ఎలక్ట్రానిక్ మీడియా సార్ అన్న సాక్షి సార్ అన్న సాక్షి మీ పేరు విజయం. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారు చిన్నకేశ్వర సార్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ రావు సార్ ఆదేశాల మేరకు రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు అమకతాడు గ్రామంలో దాడులు నిర్వహించి
జైపాల్ రెడ్డి అనే అతని ఇంట్లో ఉన్నటువంటి తెలంగాణకు చెందిన 8 బాక్సులు నకిలీ లేబుల్ కలిగించిన మద్యం బాటిళ్ళు 110 ఐవీ బాటిళ్ళు సీజ్ చేయడం జరిగింది. ఈ 8 బాక్సులు తెలంగాణకు చెందిన 8 బాక్సులలో 3 బాక్సులు మ్యాక్స్ ఎనోస్ నిప్పులు, 2 బాక్సులు ఎంసీ విస్కీ నిప్పులు, 3 బాక్సులు ఒరిజినల్ చాయిస్ నిప్పులు, మొత్తం 324 తెలంగాణకు చెందిన మద్యం బాటిళ్ళు, 110 ఐబీ బాటిళ్ళు. ఇవి నకిలీ లేబుల్లో అతికించబడిన మద్యం బాటిళ్ళు. దీనిపైన పూర్తి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత ఈ విషయం మీకు తెలియజేస్తాం. హైదరాబాద్ లక్టీ కపుల్ అశోక్ హోటల్లో కార్పొరేట్ దివా ఇండియా కంటెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నై, హైదరాబాద్, ముంబైకి చెందిన 25 మంది యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు స్టైల్ బీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. సో ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ట్రైనింగ్ నేర్పిస్తున్నారు, ఎలా నడవాలి, ఎలాగా మన బాడీని క్యారీ చేయాలి. సో ఇది ఫ్యూచర్ సెషన్స్లో ఇంకొంచెం అడ్వాన్స్గా అవుతుంది అనుకుంటున్నాను. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ మనకి ఫినాలేలో ఐ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు క్యారీ మై సెల్ఫ్ బెటర్. సో దాట్స్ మై ఎక్స్పీరియన్స్ టుడే. మీరు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకున్నాం? నా ట్రైనింగ్ అంటే ఈరోజు స్టార్ట్ అయిందండి. సో బేసికల్లీ నేను ఒక కార్పొరేట్లో పనిచేస్తున్నాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ప్రేక్ష. నేను ఇక్కడ ఒక ఏమంటారు పెద్ద ప్రోగ్రామ్ అని కాకపోయినా నాకు ఈ ఒక రెప్యుటేషన్ అన్నది తెచ్చుకోవడానికి అన్నదానికి వచ్చాను. నాకు కాలేజ్ ఇంకా ఆఫీస్ కాకుండా ఈ మోడలింగ్ ఒకటి నాకు చాలా మంచి ఫ్రెండ్. సో ఇప్పుడు వీళ్ళు నాకు ఇది ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. నా కంపెనీ వాళ్ళు నాకు ఇలాంటి ప్రోగ్రామ్స్కి చాలా సపోర్ట్ చేస్తారు. వీళ్ళు దాని మీద ఇంకా నాకు సపోర్ట్ తోటి ఇలాంటి స్టైల్ బీ అన్న ఈవెంట్ నాకు కనిపించింది, నేను పార్టిసిపేట్ చేశాను. ఈ ఈవెంట్ ఎంత మంచిగా ఉందంటే అన్నిటికీ వాళ్ళు రెడీ చేస్తున్నారు. మన స్టేజ్ ఫియర్కి, ఇంకా వాకింగ్కి, మన ఫ్యాషన్ స్టైల్ అన్నీ ప్రిపేర్ చేసి మెంటల్ ఇల్నెస్ అవన్నీ కూడా లేకుండా మీరు ఆడియన్స్ని ఎలా ఫేస్ చేయాలి అన్నీ చెప్పి మనని పర్ఫెక్ట్గా రెడీ చేసి ఉట్టి ఆ ర్యాంప్ వాక్ అనే కాదు, మన బయట కూడా అలానే ఉండాలి ధైర్యంగా అని నేర్పించడానికి కూడా ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు కావ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. చిన్నప్పటి నుంచి నాకు ఇట్లాంటి స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నాను. సో ఫైనల్గా వీళ్ళు ది బెస్ట్ స్టేజ్ ఇచ్చారు అండ్ వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎలా వర్క్ చేయాలి, ఎలా డ్రెస్అప్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఏమంటారు రూట్స్ నుంచి మాకు ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నారు. దానివల్ల మాకు రేపు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. అదే కాకుండా దే ఆర్ ట్రీటింగ్ అస్ లైక్ రియలీ వెల్. లైక్ ఇట్స్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. జడ్జెస్ కూడా చాలా టాలెంటెడ్ పీపుల్, మాకు చాలా మంచిగా నేర్పిస్తున్నారు. మాకు అర్థమయ్యేటట్టు మేము ఎలా తీసుకోగలుగుతామో అలా నేర్పిస్తున్నారు. ప్రతి ఒక్కటి చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇది నార్మల్గానే కాకుండా మాకు ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కర్ణాటకలో మైనర్ బాలికపై అత్యాచారం, స్పందించిన ఎంపీటీ స్పోక్స్ పర్సన్ అంజద్. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. తిరుపతి ముల్లపూడి వద్ద దారుణం, మైనర్ బాలికపై అత్యాచారం, నిందితులు అరెస్ట్. కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ శాఖ దాడులు, తెలంగాణ కల్తీ మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డ నిందితులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. విచ్ న్యూస్.